హాయ్. ఈరోజు మ్యాక్స్వెల్స్ వేవ్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గురించి నేర్చుకుందాం. అయితే మ్యాక్స్వెల్ అనే ఆయన 1860s ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి ఫార్ములేట్ చేయడం జరిగింది. అయితే వాటిని ఇంకా ఫర్దర్గా డెరైవ్ చేస్తే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఆయనే థియరిటికల్గా అవి ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పడం అయితే జరిగిందనమాట. వాటిని 1880s హెర్ట్జ్ అనే ఆయన ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తారనమాట. ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నిజంగానే ఉంటాయి అని ప్రూవ్ చేస్తారనమాట. ఇంకా మనకి వేవ్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుంచుకోండి, ఇది మనకు వస్తుంది ∇2 సై అనేది ఒక వేవ్ ఫంక్షన్, ఆ వేవ్ యొక్క ఫంక్షన్, అండ్ 1/v². ఈ v² అంటే వెలాసిటీ ఆఫ్ ద వేవ్, అండ్ ∇2 ψ/∆t². ఇది జనరల్ వేవ్ ఈక్వేషన్. ఇది మనం వేవ్స్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం జనరల్గా. సో దీన్ని గుర్తుంచుకోండి, ఇది మనకి ఎండ్లో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం మ్యాక్స్వెల్ అనే ఆయన ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్కి కొన్ని బౌండరీస్ కండిషన్స్ లాంటివి పెట్టాడు అనమాట. కొన్ని కండిషన్స్ అనేవి పెట్టాడు. ఆ మీడియం దేంట్లో అయితే ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేది అప్లై చేస్తున్నాడు, అది ఒక మీడియంలో ఎలా పనిచేస్తుంది, ఆ మీడియంకి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి అని అజ్యూమ్ చేసుకున్నాడు ఇనీషియల్గా. సో ఆ మీడియం యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే, ఒకటి హోమోజీనియస్, రెండోది ఐసోట్రోపిక్, అండ్ మూడోది డైఎలక్ట్రిక్. సో ఈ 3 ప్రాపర్టీస్ ఆ మీడియం కలిగి ఉందని అజ్యూమ్ చేసుకున్నాడు ఇనీషియల్గా. ఈ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే, హోమోజీనియస్ అంటే ఏ పాయింట్లో తీసుకున్నా ఒక మీడియం, ఇతను ఒక మీడియం అజ్యూమ్ చేసుకున్నారు కదా, ఇది ఫ్రీ స్పేస్ అనమాట. ఈయన అజ్యూమ్ చేసుకున్నది ఫ్రీ స్పేస్. సో ఈ ఫ్రీ స్పేస్ అనేది హోమోజీనియస్గా, ఐసోట్రోపిక్గా. హోమోజీనియస్ అంటే ఏ పాయింట్లో, ఆ స్పేస్లో ఏ పాయింట్లో తీసుకున్నా కానీ దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. అండ్ ఐసోట్రోపిక్ అంటే, ఐసోట్రోపిక్ అర్థం చేసుకోవాలంటే అన్ఐసోట్రోపిక్, ఈ రెండు ఆపోజిట్స్ కింద అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐసోట్రోపిక్ అంటే నువ్వు ఏ డైరెక్షన్లో మూవ్ అయినా కానీ నీకు ప్రాపర్టీస్ అనేది రిమైన్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. అనైసోట్రోపీ అంటే నువ్వు డైరెక్షన్ మారావంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది డైరెక్షనల్ డిపెండెంట్. సో ఐసోట్రోపిక్ అనేది నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళినా కానీ కాన్స్టెంట్, అంటే సేమ్ అది హోమోజీనియస్ లాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే, వీటిలో వాల్యూమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ అనేది ఉండదు హోమోజీనియస్ ఐసోట్రోపిక్ అయితే. సో మనకు ఫ్రీ స్పేస్లో ఫ్రీ ఛార్జ్ అనేది ఉండదు. సో మనకి దానికి ఛార్జ్ డెన్సిటీ అనేది ఏమవుతుంది, రో అనేది 0 అవుతుంది అన్నమాట. అయితే నెక్స్ట్ డైఎలక్ట్రిక్ అని తీసుకున్నాడు కదా. డైఎలక్ట్రిక్ అంటే అర్థం ఏంటి, అది కరెంట్కి ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. డైఎలక్ట్రిక్ అంటే దాంట్లోంచి అసలు కరెంటే పాస్ అవ్వదు. అంటే మన ప్లాస్టిక్ ఎలాగా అలా అనమాట. ప్లాస్టిక్ అనేది ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్, మైక్ అనేది ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్, టెఫ్లాన్ అనేది ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో ఇలాగ కండక్టర్స్ కాకుండా ఇవి ఉంటాయి కదా, ఇన్సులేటర్స్, ఆల్మోస్ట్ ఇన్సులేటర్సే అంటారు. సో ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుద్దంటే, మనకి కండక్టివిటీ అనేది 0 అయిపోద్ది. ఇది మనం ఎక్కడ యూస్ చేస్తామంటే దీంట్లో ఉంది కదా ఈ కండక్టివిటీ, ఇదేంటంటే సిగ్మా ఇంటూ ఈ, జేసీ అంటే సిగ్మా ఇంటూ ఈ బార్ అనమాట. అయితే ఈ డైఎలక్ట్రిక్ వల్ల మనకి ఇది జేసీ అనేది 0 అయిపోద్ది అనమాట. ఓకే, అయితే దీంట్లోంచి మనం ఇంకా ఏమైనా నేర్చుకోవచ్చు. ఇంకా మనకి ఈ ప్రాపర్టీసే కాకుండా డి బార్ అంటే ε0 E ప్లస్ పీ బార్ అని ఉంటుంది ఒక రిలేషన్, డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో బట్ ఇక్కడ మనకి ఛార్జ్ ఏం లేదు కాబట్టి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన పోలరైజేషన్ వెక్టర్ అనేది 0 ఉంటుంది. డి బార్ అంటే ε0 E బార్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ బి అని ఉంది కదా, బి అనేది మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో రిలేషన్ ఎలా ఉంటుందంటే μ0 μr ఇంటూ హెచ్. ఇక్కడ మీరు అందరూ పైన ఈ బార్స్ పెట్టడం నేర్చుకోండి, ఎందుకంటే దానివల్లే మార్కులు కూడా తీసేస్తారు. సో ఈ బీ బార్ని ఇక్కడ μr, రిలేటివ్ పెర్మియబిలిటీ అనేది మనం ఫ్రీ స్పేస్లో 1 అని తీసుకుంటాం. సో μ0 ఇంటూ హెచ్ బార్. ఈ కండిషన్స్ అన్నట్లని ఇవి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనమాట. మనకి నేను ఇవి ముందే రాశాను, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. సో ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్లో మనం ఈ కండిషన్స్ని పెడదాం అనమాట. ఈ కండిషన్స్ పెడితే మనకి ఫ్రీ స్పేస్లో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేది వస్తుంది. సో డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో అంటే ఎంత, 0, ఎందుకంటే మనం ఇందాక తీసుకున్నాం కదా ఛార్జ్ డెన్సిటీ అనేది 0 ఉంటుంది. దీన్నే ఇంకా విడిగా రాయొచ్చు. డి అంటే ఏమని రాయొచ్చు మనం, ε0 E అని రాయొచ్చు. డెల్ బార్ డాట్ ε0 E బార్
ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా. అయితే దీన్ని ఇంకా నేను సింప్లిఫై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్సిలాన్ నాట్ అనేది నాకు కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ అనేది చేసినప్పుడు డిఫరెన్షియేషన్తో పెద్ద పని ఉండదు కాన్స్టెంట్కి. సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు అది నీకు 0 అయిపోద్ది. సో ఎందుకంటే ఆ తర్వాత మనకి ఏం మిగులుతుందంటే ఇది కంప్లీట్గా ఎలా చేస్తే మనకి ఎప్సిలాన్ నాట్ డెల్ బార్ డాట్ ఈ బార్ అనేది ఉంటుంది ఈక్వల్ టు 0. ఈ ఎప్సిలాన్ నాట్ని నేను అటు సైడ్ పంపించేసానంటే మనకి ఏం మిగులుతుంది, డెల్ బార్ డాట్ ఈ బార్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఫైనల్గా వస్తుంది అనమాట. సో ఇదంతా ఎరేజ్ చేస్తున్నాను. మనం ఈ లాస్ట్ది మాత్రమే గుర్తుంచుకుందాం. అది నేను డైరెక్ట్గా ఇక్కడ రాస్తున్నాను. డెల్ బార్ డాట్ ఈ బార్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి డెల్ బార్ డాట్ బీ బార్. ఇక్కడ మార్చడానికి ఏం లేదు నాకు. సో డెల్ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ డెల్ బీ బై డిటీ. డెల్ బీ బై డిబీ బై డిటీ. డిబీ బై డిటీ. డిబీ బార్. ఇక్కడ బార్లు మర్చిపోకండి. అండ్ చివరి ఈక్వేషన్ వచ్చేసి డెల్ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్ టు జేసీ అనేది ఏంటి, సిగ్మా ఇంటూ ఈ బార్. బట్ మనకు ఆల్రెడీ తెలుసు జేసీ అనేది 0 అయిపోతుందని. సో అందుకని జేసీ వాల్యూ అనేది మనం 0 రాసుకుంటే మిగిలిన ఉంది ఈ ఇంటూ ఇక్కడ మనకి మ్యూ అనేది కూడా ఒకటి ఉంటుంది, మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. సో అదే ఇక్కడ మ్యూ నాట్ పోవాలంటే ఇక్కడ నేను హెచ్ అని రాయాలి, కానీ ఇక్కడ నేను బి అని రాసాను కాబట్టి ఇక్కడ మ్యూ నాట్ అని రాస్తున్నాను. ఇది జస్ట్ కన్వర్షన్స్ అంతే. సో దీన్ని నేను ఏమని రాసుకుంటున్నాను అంటే మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బై డో టీ ఈ బార్, డో ఈ బార్ బై డో టీ. సో మనకి ఇలా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేవి మారినాయి. వీటికి చక్క నెంబర్ చేసేసుకుందాం. 1 2 3 4 నుంచి ఏదైతే చేస్తున్నానో అది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ 4ని తీసుకుంటున్నాను. ఈక్వేషన్ 4ని తీసుకుని దాన్ని డెల్ బార్తో దాని కర్ల్ తీసుకున్నాను. ఈక్వేషన్ కర్ల్ అంటే ఏమవుద్ది, కర్ల్ ఆఫ్ కర్ల్ బి. ఓకే, కర్ల్ ఆఫ్ కర్ల్ బి. దాన్ని నేను ఎలా రాసుకోవచ్చు, కర్ల్ ఆఫ్ కర్ల్ బిని ఎలా రాసుకోవచ్చు, నేను ఇది ఉంది కదా, ఇదే కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు, మ్యూ ఇంటూ ఎప్సిలాన్ నాట్, మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డిఈ బార్ బై డిటీ కదా. అయితే నాకు ఈ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ రెండు కాన్స్టెంట్. ఈ రెండు కాన్స్టెంట్ అంటే అవి రెండింటిని నేను బయటికి తీసేయచ్చు. అప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే దాన్ని మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ డెల్ బార్ క్రాస్ డో ఈ బార్ బై డో టీ టైం కదా. దాన్ని మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి బై డిటీ ఆఫ్, ఇది డి బై డిటీని ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ టర్మ్ ఉంది కదా, ఈ డెల్ క్రాస్ అనేది లోపల పంపిస్తున్నా. అప్పుడు డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఇలా రాసుకోవచ్చు అనమాట. మనకి డెల్ బార్ క్రాస్ ఈ బార్ అంటే ఎంత, ఆల్రెడీ అది మనకి వన్ ఆఫ్ ద మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. డెల్ బార్ క్రాస్ ఈ బార్ అనేది ఆల్రెడీ మనకు వన్ ఆఫ్ ద మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, ఇక్కడ చూసారుగా. సో దీని వాల్యూని నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. ఇది మైనస్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. మైనస్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ డిబి బార్ బై డిటీ బార్. సో ఇక్కడ మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డెల్ బై డెల్ టీ ఆఫ్ మైనస్ డిబి బై డిటీ. సారీ, నేను డెల్ డి రెండింటిని ఇంటర్చేంజ్గా వాడేస్తున్నా. సో ఇది మనకి ఎలా ఉంది. దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ రెండుసార్లు డెరివేటివ్ కదా, అంటే డి2 బి బార్ బై dt2
ఓకే, ఇలా వస్తుంది మనకి. ప్లస్ మనకు ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ నేను ఇలా ముందు వేసుకుంటున్నాను అనమాట, ముందుకు తెచ్చేసుకుంటున్నా. సో నేను ఇది ఎందుకు ఎంత స్లోగా చెప్తున్నానంటే నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నేను చాలా ఫాస్ట్గా వెళ్తాను. సో ఇది మీరు బాగా నేర్చుకున్నారంటే నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది, జస్ట్ B to E చేంజ్ అవుతుంది అంతే. అందుకని జాగ్రత్తగా చెప్తున్నానండి. అయితే ఇప్పుడు మనకి వెక్టర్ ఈక్వేషన్, మనకి వెక్టర్ క్యాలిక్యులస్లో ఈ ఫార్ములా ఉంటుంది అనమాట. ఏంటంటే అది del bar cross కర్ల్ ఆఫ్ B ఈక్వల్ టు కర్ల్ ఆఫ్ ఎనీ వెక్టర్, ఇది బిఏ కాదు ఏ వెక్టర్ అయినా కానీ అది ఎలా మారుతుందంటే డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ P మైనస్ డెల్ స్క్వేర్ ఆఫ్ B బార్. సో ఇక్కడ ఈక్వేషన్ అది ఎలా ఉంటుందో రాస్తున్నా, ఈ పక్కన ఆ ఫార్ములా రాస్తున్నా. ఇక్కడ కర్ల్ ఆఫ్ వెక్టర్ A ఈక్వల్ టు డైవ్ ఆఫ్ వెక్టర్ A మైనస్ డెల్ స్క్వేర్ ఆఫ్ A. ఇది ఏ వెక్టర్ అయినా అయి ఉండొచ్చు, ఏ అనేది ఇలా మనకు జరుగుతుంది అనమాట. దాన్ని ఇలా రాయొచ్చు అనమాట. సో నాకు ఈ వాల్యూ అయితే వచ్చేసింది కదా ఇటు సైడ్. సో నేను ఇది ఇంకా సింప్లిఫై చేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇటు సైడ్ ఉన్న వాల్యూని ఎలా సింప్లిఫై చేసి, ఎందుకంటే ఈ వాల్యూ మనకి ఇది ఇలా వచ్చింది, దాన్ని ఈ వాల్యూ ఎంత వచ్చిందో దాన్ని దీన్ని ఈక్వేట్ చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు మనకి డెల్ బార్ ఇంటూ డెల్ బార్ డాట్ B బార్. అయితే మనకి ఇక్కడ డెల్ బార్ డాట్ B బార్ అని ఉంది కదా, ఈ వాల్యూ మనం ఎక్కడైనా చూసామా? ఇక్కడ ఉంది చూడండి, డెల్ బార్ డాట్ B బార్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది నాకు ఇక్కడ డెల్ బార్ ఇంటూ 0 మైనస్ డెల్ స్క్వేర్ ఆఫ్ B బార్. సో దాన్ని నేను డైరెక్ట్గా మైనస్ డెల్ స్క్వేర్ ఆఫ్ B బార్ అని రాయొచ్చు. చూడండి, ఇక్కడ మనం డెల్ స్క్వేర్ పెట్టినప్పుడు ఇక్కడ పైన బార్ అని పెట్టాం ఇప్పుడు, ఎందుకంటే అది 2 వెక్టర్ యొక్క ప్రొడక్ట్ చేసినప్పుడు అది మనకి స్కేలార్ కింద మారుతుంది అనమాట. సో ఇక్కడ డెల్ స్క్వేర్ పెట్టినప్పుడు ఎప్పుడు బార్ పెట్టకూడదు, సింగిల్ డెల్ పెట్టినప్పుడు మాత్రం బార్ పెట్టాలి, అదైతే గుర్తుంచుకోండి. అయితే మనకి డెల్ స్క్వేర్ B అని వచ్చింది. సో అంతే సింపుల్. సో ఇటు సైడ్ ఏముంది మనకి LHSలో కర్ల్ ఆఫ్ B అని ఉంది, ఇటు సైడ్ ఏమో డెల్ స్క్వేర్ B అని ఉంది. రెండాటిని ఈక్వేట్ చేసేద్దామా? సో మనకి కర్ల్ ఆఫ్ B అంటే ఎంత, ఈ వాల్యూ కదా. సో మైనస్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ డెల్ స్క్వేర్ D స్క్వేర్ D2B బై DT2. దాన్ని D2B బై DT2 అనాలి, D స్క్వేర్ B బై DT స్క్వేర్ అనకూడదు, ఎందుకంటే మనం స్క్వేర్తో డిఫరెన్షియేట్ చెయ్యం. సో దీన్ని ఈక్వల్ టు మైనస్ డెల్ స్క్వేర్ B బార్. బార్స్ ఎక్కడ మర్చిపోకండి. దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా రాసేస్తే ఈ మైనస్ క్యాన్సిల్ చేసేస్తే మనం ఏమవుద్ది, డెల్ స్క్వేర్ B బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ D2B బార్ బై నీటికి రాస్తా D2B బార్ బై DT2. ఇది మనం ఒక మంచి డబ్బాలో పెట్టేద్దాం. సో ఇది మీరు జాగ్రత్త చూసారంటే నేను స్టార్టింగ్లో చెప్పా ఏంటిది, డెల్ స్క్వేర్ సై ఈక్వల్ టు 1 బై V స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై బై D2 సై బై DT2 కదా. అలాగే ఇక్కడ చూడండి, మీరు చిన్నది చేస్తా, ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ సై ప్లేస్లో మనకి B బార్ అనేది ఉంది, V ప్లేస్లో 1 బై V స్క్వేర్ ప్లేస్లో మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ D2B బై DT2. దీన్ని బట్టి నేను ఏం చెప్పొచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక వేవ్లో ట్రావెల్ అవుతుంది, ఒక వేవ్ ఈక్వేషన్లో బిహేవ్ చేస్తుంది అనేది నేను చెప్పొచ్చు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక వేవ్లో బిహేవ్ చేస్తుంది అనేది చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కూడా చేయాలి కదా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వెళ్దాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సేమ్ ఫస్ట్ స్టెప్ ఎలా చేసాం, కర్ల్ ఆఫ్ తీసుకున్నాం కదా, సేమ్ కర్ల్ ఆఫ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటాం అనమాట. కర్ల్ ఆఫ్ ఈక్వేషన్ 3 తీసుకుందాం. ఇక్కడ కర్ల్ ఆఫ్ ఈక్వేషన్ 3, దాన్ని నేను ఏమైనా రాయొచ్చు అంటే కర్ల్ ఆఫ్ E ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే
కర్ల్ ఆఫ్ ఈ. ఇక్కడ మనకి కర్ల్ ఆఫ్ ఏ అంటే ఏంటి? మైనస్ dB బై dt. సో కర్ల్ ఆఫ్ మైనస్ dB బార్ బై dt. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మైనస్ d బై dt ఇంటూ కర్ల్ ఆఫ్ b బార్ కదా. కానీ నాకు కర్ల్ ఆఫ్ b బార్. సో కర్ల్ ఆఫ్ b బార్ అంటే ఏంటి? కర్ల్ ఆఫ్ b బార్ అంటే mu naught epsilon naught ఇంటూ dE బై dt. సో మైనస్ d బై dt ఇంటూ అక్కడ మనకి పెద్దదే ఉంది మైనస్ mu naught epsilon naught dE బార్ బై dt కదా. కర్ల్ ఆఫ్ b అంటే ఇది మన వాల్యూ. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకి mu naught epsilon naught d2 e బార్ బై dt2 ఇలా వస్తుంది మనకి. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి ఈ వాల్యూ వచ్చేసింది. దాని తర్వాత ఈ వెక్టార్ ప్రొడక్ట్ ఇది చూసాం కదా, సేమ్ ఇదే ఈక్వేషన్ మనం వాడితే మనకి దీని వాల్యూ ఈక్వల్ టు ఎంత అవ్వాలంటే సేమ్ ఇందాక కొంచెం సింప్లిఫైడ్గా చేసేస్తున్నా. డైవర్జెన్స్ ఆఫ్ ఈ మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది? అయితే మనకి మళ్ళీ డెల్ డాట్ డి అంటే ఎంత? మనకి డెల్ డాట్ టీ అంటే 0. సో మళ్ళీ అది ఆ వాల్యూ అనేది ఇందాక ఎలా చేసామో సేమ్ మళ్ళీ ఇదే వాల్యూ 0 అయిపోద్ది. అయితే మనకి మిగిలింది ఏంటి? మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్. సో ఈ వాల్యూ సమానం అనమాట. సో దాన్ని నేను ఎలా రాస్తున్నానంటే సో ఇది మనం ఇంకో డబ్బాలో పెట్టేద్దాం. అయ్యా. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా మనకి వేవ్ ఈక్వేషన్లో బిహేవ్ చేస్తుంది. మనకి వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటనుకున్నాం ఇందాక? డెల్ స్క్వేర్ సై ఈక్వల్ టు 1/v² ఇంటూ d2 సై బై dt2. ఇది మన ఈక్వేషన్. దీంట్లో v అనేది వెలాసిటీ డిఫైన్ చేస్తుంది అన్నాం కదా. సో మనం ఇదంతా ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనుకున్నాం కదా. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. అది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వేషన్స్. కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కర్ల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ dB బై dt అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం. dB బై dt అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఒకవేళ మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది టైంతో చేంజ్ అవుతూ ఉంటే కరస్పాండింగ్ మీకు కర్ల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉంది. అంటే మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ dE బై dt అంటే ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో చేంజ్ అవుతుందంటే దానికి కరస్పాండింగ్ రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది నథింగ్ బట్ ఆంపియర్స్ లా అండ్ ఫారడేస్ లా. సో ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్, అందుకే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. అయితే ఈ రెండింటికి వెలాసిటీ కోఎఫిషియంట్ అనేది సేమ్ ఉన్నాయి చూడండి, mu naught epsilon naught. సో దాని నుంచి మనం ఎలా తీసుకుందాం అంటే ఇప్పుడు ఈ వేవ్ యొక్క వెలాసిటీ ఏముంటుందని మనం చూసుకుంటే రెండింటిని ఈక్వేట్ చేద్దాం. 1/v² అనేది మనకి దేంతో సమానం అవుతుంది? కోఎఫిషియంట్స్ చూసుకుంటే mu naught epsilon naught. సో మనకి v² అంటే వెలాసిటీ ఆఫ్ v² ఈక్వల్ టు 1/mu naught epsilon naught కదా. సో దాని నుంచి నాకు వెలాసిటీ ఒకటే కావాలి కదా, 1/square root of mu naught epsilon naught. mu naught అంటే ఎంత? 4.10⁻⁷. epsilon naught అంటే ఎంత? 8.8 × 10⁻⁻12.
సో దాన్ని మనం సాల్వ్ చేస్తే కనుక అది మీరు క్లియర్గా సాల్వ్ చేసుకోవచ్చు. నేను వాల్యూస్ ఇస్తా, క్యాలిక్యులేటర్లో ఒకసారి సరదాగా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశా. సో మ్యూ నాట్ అంటే 4π × 10⁻⁷. ఇది మ్యూ నాట్ అంటే 4π × 10⁻⁷. అండ్ ఎప్సిలాన్ నాట్ అంటే 1/4π × 9 × 10⁻⁹. 1/4π × 9 × 10⁻⁹. ఇది సింప్లిఫై చేస్తే 8.85 × 10⁻12 వాల్యూ అంత వస్తుంది. సో ఇది మీరు కానీ పెట్టారంటే మనకి ఏమొస్తుందంటే వెలాసిటీ అనేది 3 × 10⁸ m/s అప్రాక్సిమేట్లీ. సో 3 × 10⁸ m/s. ఇది మనం చూసుకుంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు c, స్పీడ్ ఆఫ్ లైట్. ఇది స్పీడ్ ఆఫ్ లైట్. అప్పుడు అనుకున్నారనమాట, ఏంటి ఇలాగా వెలాసిటీ అనేది ఏంటి స్పీడ్ ఆఫ్ లైట్తో సమానంగా ఉంది అంటే లైట్ అనేది కూడా లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయి ఉండొచ్చు అనే హైపోథసిస్ ఇక్కడ నుంచి మొదలైందనమాట. తర్వాత లైట్ అనేది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ప్రూవ్ చేయడం అయితే జరిగింది. తర్వాత మనం దీంట్లోనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ డైఎలక్ట్రిక్ గురించి కూడా నేర్చుకున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం. సో ఒక మీడియం తీసుకుంటే ఆ మీడియంలో మనకి లైట్ అనేది ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అండ్ దెన్ ఎంత అని చెప్తామంటే v = c/n అని చెప్తాం అనమాట. వేర్ c ఏమో స్పీడ్ ఆఫ్ లైట్, SL అని రాస్తున్నా, n అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం అనమాట. అయితే మనకి స్పీడ్ ఆఫ్ లైట్ అంటే ఎంత ఇప్పుడే నేర్చుకున్నాం కదా, c అనేది = 1/√μ0 ε0 కదా. అయితే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలనుకో c/v అని రాసుకుంటాం. ఓకే, c/v అని రాసుకుంటాం. అయితే నాకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియాలంటే నాకు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం తెలియాలి కదా. అయితే మనం ఇందాక తీసుకున్నాం కదా ఎజంప్షన్, ఇందాక ఇనీషియల్గా మనం హోమోజీనియస్ ఐసోట్రోపిక్ డైఎలక్ట్రిక్ అనే మీడియం అనే ఎజంప్షన్ తీసుకున్నాం కదా. ఆ ఎజంప్షన్లో మనం ఏం చేస్తామంటే ε0 అండ్ ε0 అండ్ μ0కి కొన్ని వాల్యూస్ ఉన్నాయని తీసుకుంటాం. అదే ఫ్రీ స్పేస్లో ε0 μ0కి వాల్యూస్ ఉన్నాయని తీసుకున్నామంటే మనకి రిలేటివ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అప్పుడు నువ్వు ఏదన్నా మీడియం తీసుకుంటున్నావు అంటే ఫ్రీ స్పేస్ కాకుండా ఏదన్నా మీడియం తీసుకుంటున్నావు అంటే μ0 మనకి దాంట్లో ఉండే పెర్మియబిలిటీ ఏమవుతుందంటే μ0 × μr. దిస్ పెర్మియబిలిటీ ఇన్ ఫ్రీ స్పేస్ ఇంటూ రిలేటివ్ పెర్మియబిలిటీ. సేమ్ ε0 కూడా అలాగే మారుతుంది అనమాట. ε0 × εr. permittivity in free space into relative permittivity in that particular medium అనమాట. సో దీన్ని ఎలా రాస్తాం, దీన్ని గుర్తుంచుకోండి. సో ఇంకేముంది, మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ RI, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = c అంటే 1/√μ0 ε0 బై 1/v అనేది ఏమవుతుందంటే 1/√μ0 μr ε0 సి. మనకి వేవ్ ఈక్వేషన్ అనేది సేమ్ వస్తుంది, కాకపోతే నీకు మీడియం ప్రాపర్టీస్ చేంజ్ అయినాయి అంటే నీకు రెండు విషయాలు చేంజ్ అవుతాయి. ఏంటంటే ఒకటి పెర్మియబిలిటీ, ఇంకోటి పెర్మిటివిటీ. రిమైనింగ్ అన్నీ కాన్స్టెంట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేవ్ ఈక్వేషన్ వస్తుంది నువ్వు మనం వేరే మీడియం తీసుకున్నా కానీ. అందుకే నేను ఇంకా సింపుల్గా చెప్పేస్తున్నాను ఇలాగా విడిగా, మళ్ళీ దానికి పెద్ద క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేకుండా అనమాట. సో మనకేమవుద్ది μ0 ε0 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇది కింద ఉంది కదా, ఇది పైకి వచ్చేస్తుంది. n = √μr ε0. ఈ రిలేటివ్ పర్మియబిలిటీ క్లీన్గా రాస్తా, వీడియో ఇప్పటికి ఎలా ఉంది, μr ε0 కదా. అయితే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ రిలేటివ్ పర్మియబిలిటీ ఆఫ్ మ్యాగ్నెటిజం ఉంది కదా, ఇది మ్యాక్సిమం చాలా కేసెస్లో ఇది 1 అని తీసుకుంటారనమాట. అందుకని నీకు √ε0 అవుతుంది రిలేటివ్ పర్మిటివిటీ. ఇంకా మనం అడ్వాన్స్లోకి వెళ్ళిపోతే ఈ n అనేది కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. ఈ ఎప్సిలాన్, ఎందుకంటే ఎప్సిలాన్ అనేది కాంప్లెక్స్ అవుతుంది కాబట్టి, ఎప్సిలాన్ అనేది కాంప్లెక్స్ అవ్వడం వల్ల n అనేది కాంప్లెక్స్ అవుతుంది. nలో రియల్ పార్ట్ ఏమో రియల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, nలో ఉండే కాంప్లెక్స్ పార్ట్ ఏమో అబ్జార్ప్షన్కి వెళ్ళిపోద్ది అనమాట.
సో అదంతా ఎన్ టిల్డే ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఐకి అని డినోట్ చేస్తారు. ఇదేమో అబ్జార్ప్షన్కి వెళ్తుంది, ఇదేమో రియల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అది బెండ్ చేసేది పార్ట్ ఇది, ఇదేమో అబ్జార్బ్ చేసుకునే పార్ట్. ఇదంతా అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్లో మీరు నేర్చుకుంటారు. అయితే ఎప్సిలాన్ ఆర్ అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ అనేది పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం బై పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఎప్సిలాన్ ఆర్ అనేది రిలేటివ్ పర్మిటివిటీ అంటారు, అందుకే ఎప్సిలాన్ ఆర్ని. ఎందుకంటే రిలేటివ్ అనే పేరు వచ్చిందంటే విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ మనం ఒక వాల్యూని కన్సిడర్ చేస్తున్నాం అనేటప్పుడు ఈ రిలేటివ్ అనే పదం వాడతాం అన్నమాట. సో ఇది మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దీని ద్వారా